సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే గుంటూరు మాజీ ఎమ్మెల్యే అంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమో బాగానే ఉంది కథ. కానీ ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్లో వీళ్ళు ఓటమి పాలయ్యారో అప్పటి నుంచి వైసీపీకి అందరూ ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పుడు కూడా గుంటూరు అంటే జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేస్తున్న అతను ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఒక నాయకుడి పేరు అయితే వచ్చేసింది. అసలు ఏం జరుగుతుందంటారా? అసలు వైసీపీ అనే పార్టీ ఉంటుందంటారా? ఇంకా అసలు మనం ముందు చూస్తాం అసలు ఆ పార్టీని? సో ఒకటమ్మా, యాక్చువల్గా ఈయన 2019 ఎలక్షన్లో టీడీపీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధి అయిన. సో టీడీపీ క్యాండిడేట్ అతను, మద్దాలగిరి అనే అతను. సో ఆ రోజున కొంతమంది వెళ్ళిపోయారు కదా పార్టీ విడిచిపెట్టి. ఎవరైతే మన గన్నవరం వంశీ, కొంతమంది పార్టీ అలాగే కర్ణం బలరాం గారు, కొంతమంది వెళ్ళిపోయారు కదా. ఆ సందర్భంలో వెళ్ళిపోయిన వ్యక్తి అతను కూడా. సో ఇప్పుడు మొన్నటిదాకా అధికారం ఉన్నంత వరకు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైసీపీకి బాసటగానే ఉన్నారు. బట్ మరి ఈ మధ్యకాలంలో మరి ఏ మార్పులు చేర్పులు వచ్చినాయో తెలియదు మరి. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు అంతా కూడా ప్రస్తుత రాజకీయాల్లో ఒక స్టెబిలిటీ, ఒక ఇది లేదు. ఎటు అధికారం ఉంటే అటు వెళ్ళిపోతున్నారు కొంతమంది. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్యూచరు షార్ట్ ఫ్యూచర్ వాళ్ళదంతా కూడా చాలా చిన్న అది. అలా కాకుండా మంచో చెడ్డో ఏదైతే పార్టీని నమ్ముకున్నారో ఆ పార్టీని అంటగట్టిన మనం చూసాం. చాలా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళారు, పెద్ద పెద్ద ఇదిలో వెళ్ళారు. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ వెంకయ్యనాయుడు గారు కూడా. వెంకయ్యనాయుడు గారు అసలు బీజేపీకి సౌత్లో ఎటువంటి రిప్రజెంటేషన్ లేనప్పటి నుంచి కూడా ఆయన కొనసాగాడు. చివరికి ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగింది. ఆయన ఎన్నో కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పెద్ద పెద్ద పదవులు, ఎన్నో మంత్రి పదవులన్నీ నిర్వహించారు ఆయన. భారతీయ పార్టీ మొత్తం దేశానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన. ఎంటైర్ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశారు. సో అలాగే ఇంకొక ఆయన తీసుకుంటే పెద్దగా రాజకీయ చతురత లేకపోయినా, పెద్ద రాజకీయ చాణక్యత లేకపోయినా కూడా, సో ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా, ఈవెన్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఎంతమంది ప్రలోభ పెట్టినా కూడా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా, అలాగే చినరాజప్ప గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, అలాగే ఆయన తెలుగుదేశాన్ని అంటిపెట్టుకున్నాడు. కాబట్టి ఆయన లాస్ట్ టైం 2014 నుంచి 2019 వరకు హోమ్ మినిస్టర్గా కూడా చేశారు ఆయన. సో మళ్ళీ ఈసారి కూడా ఎమ్మెల్యేగా నగడం జరిగింది ఆయన. సో ఏదేమైనా ఒక స్టెబిలిటీ ఉంటే ఎప్పటికైనా సరే ఒక మంచి పొజిషన్ వస్తుంది రాజకీయాల్లో. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో ఈ రాజకీయ నాయకులకి ఆ ఓపిక ఉండలేదు, అంత ఓపిక ఉండలేదు, ఓర్పు ఉండలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడులాగా పూర్తిగా పాలిటిక్సే ప్రొఫెషనల్గా కొంతమంది ఉండేవారు. అంటే పాలిటిక్స్ అంటే దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ప్రజల కోసం అని చెప్పి అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి వేరే పెద్దగా వ్యాపారాలు ఏమి ఉండేవి కాదు. సో కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రలోభాలకి దారి తీయడానికి ఛాన్స్ లేదు, లేకపోతే ఒకళ్ళకి లొంగవలసిన పని లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి రాజకీయవేత్తకు కూడా వాళ్ళ పరిధిలో రకరకాల వ్యాపారాలతో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది అక్వాకల్చర్లో ఉంటే, కొంతమంది రియల్ ఎస్టేటు, కొంతమంది కన్స్ట్రక్షను, అలాగా కొంతమంది రైస్ మిల్స్ అని, అలా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ కొత్త ట్రెండ్, రాజకీయ ట్రెండ్లో ఏంటంటే ఈ వ్యాపారాలు ఉండడం చేత, లేకపోతే మైనింగ్ వ్యాపారం ఉండొచ్చు, లేకపోతే గ్రానైట్ వ్యాపారం ఉండొచ్చు, ఇలా రకరకాల వ్యాపారం ఉండొచ్చు కదా. ఏమవుతుందంటే ఈ అధికారంలోకి వచ్చిన పార్టీలు వాళ్ళ వ్యాపారాలని టార్గెట్ చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళని నమ్మిన వాళ్ళ కోసం, ఎంప్లాయీస్ కోసం కొంతమంది తప్పక పార్టీలు మారే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ వ్యాపారాన్ని నష్టపోకుండా, లేకపోతే వాళ్ళ మనుగడకి ముప్పు రాకుండా ఉండడం కోసం కూడా పార్టీ మారుతున్నారు. సో ఇలా రకరకాలుగా ఉన్నారు. సో మద్దాలగిరి గారు కూడా మారడం జరిగింది. సో ప్లస్ వారికి వైసీపీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లాకి. మరి ఈ మధ్యకాలంలో పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, 11 స్థానాలకే అది పరిమితం అవ్వడం. సో అంతకుముందు కూడా ఏదో మద్దాలగిరి అంతకుముందు కూడా ఎలక్షన్ ముందు కూడా కొన్ని ఊహాగానాలు జరిగినాయి, పార్టీ మారుతాడని, మళ్ళీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాడని, పార్టీ మారబోతున్నాడు అనుకుని అన్నారు. కానీ మారలేదు అతను. కానీ మరి ఇప్పుడు సడన్గా ఈ డెసిషన్ తీసుకుంటాం వల్ల ఇంకా అంతకుముందు ఉన్న అసంతృప్త, లేకపోతే ఇప్పుడున్న నాయకత్వాలు వేమియా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే ఇంకా ఫ్యూచర్ లేదనా, లేకపోతే ఈ పార్టీలో మనకు మనుగడ కష్టం అని చెప్పా, మరి ఏ కారణం చేత ఆయన బయటకు వస్తున్నాడు అన్నది
తొందరలోనే ఆయన ఏదైనా బయటకు వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ చెప్తే మనకు తెలుస్తుంది. ఏదేమైనా చాలామంది కూడా మీరు చూసినట్టుగా పార్టీని వీడుతూనే ఉన్నారు. ఆ పార్టీని వీడి బయటకు రావడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు కొంతమంది ఎంపీలు లేదా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ లోకేష్ గారితో కొంతమంది టచ్లో ఉన్నారని, కొంతమంది నారా చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉన్నారని, కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారని, కొంతమంది జనసేనతో, ఇలా రకరకాల స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. సో బహుశా ఏంటంటే వాళ్ళ నాయకుడు ఒక ఎబిలిటీ, వాళ్ళ నాయకుడు ఒక నాయకత్వ లక్షణాలు ప్లస్ ప్రజల్లో వచ్చిన విపరీతమైన వ్యతిరేకత వలన ఇంకా ఫర్దర్గా ఈ పార్టీకి మనుగడ లేదనో, ఈ పార్టీలో ఉంటే మనకే భవిష్యత్తు ఉండదనో, ఏదో వివిధ కారణాల చేత ఈ విధంగా ప్రజలు అదే ఈ నాయకులు ఈ పార్టీలు మారడానికి సన్నిహితులు అవుతున్నారు. సో ఆ కోవలో మరి ఆ మద్దాలగిరి గారి ఉన్న సమస్య ఏంటో, లేకపోతే వాళ్ళ ఏ కారణం చేత వారు ఈ విధంగా పార్టీలోంచి బయటకు వచ్చేస్తున్నారు అన్నది వారే చెప్పాలి. సో బహుశా తొందరలోనే ఆయన ఏ పార్టీకి వెళ్ళబోతున్నారనో, లేకపోతే ఏ కారణం చేత బయటకు వచ్చారని చెప్పి కూడా ఆయన డెఫినెట్గా మీడియా ముందు ఎక్కడో ఒకటి చెప్తారు కూడా. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సార్, వైసీపీలో ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు ఉన్న 11 మంది అందులో 4-5 ఆల్రెడీ పక్కకి వెళ్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఉన్న ఈ కింది స్థాయి నేతలు కూడా ఎవరైతే ఉన్నారో అధ్యక్ష పదవి అంటే జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా ఇట్లా దూరం అవుతూ ఉంటే మరి పార్టీ పరిస్థితి ఏంటంటారు అసలు? మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు అసలు? ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఏకాగ్గా మిగిలిపోతాడు ఆయన. ఇప్పుడు పార్టీ వ్యూహం అంటే ఇప్పుడు చూసారు మీరు, ఇప్పుడు గుంటూరు జిల్లా వినుకొండలో కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు ఏదో వ్యక్తిగత కారణాలతో వాళ్ళు గొడవలు పడడం, అందులో ఒక అతను మరణించడం జరిగింది. సో దానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగు పులిమి దాన్ని ఏ విధంగా అపహాస్యం చేసుకుంటున్నాడు. అలాగే ఇక్కడ కాకుండా ఢిల్లీ వెళ్ళి నేను ఏదో ధర్నా చేస్తానని చెబుతున్నాడు. ఈరోజు రాష్ట్రం కోసం కానీ లేదా సొంత చిన్నాయన చనిపోయినప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయని వ్యక్తి ఈ రోజున వాళ్ళ పార్టీ వాళ్ళే ఇంటర్నల్గా వాళ్ళే కొట్టుకు చేస్తే కూడా దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలని చెప్పి, అంటే ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ లేకుండా ఒక విధ్వంసకరమైన పాలిటిక్స్కి అలవాటు పడిన వ్యక్తి కాబట్టి 5 ఏళ్ళు ఏ విధంగా విధ్వంసం చేశాడో, ఏ విధంగా డిస్ట్రాయ్ చేశాడో చూసాం. మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో చూసాం. ఇప్పుడు కూడా అలా ఎందుకు ప్రజలు మనల్ని తిరస్కరించారు, ఏంటి మన తప్పులు ఏంటని తన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఈ విధంగా ఒక చిల్లర రాజకీయాలకు తెరదీస్తున్నాడు ఆయన. బహుశా ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు. కాస్త కోస్త విజ్ఞత ఉన్న వాళ్ళకి, కాస్త ఫ్యూచర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, ఇంకా ఈ పార్టీలో ఉన్నా లేకపోతే ఈ నాయకుడు మన అడుగుజాడలో నడిచినా మన భవిష్యత్తు అగమగోచరంగా మారబోతుంది. సో మనం కూడా ఏ విధంగా రాజకీయానికి దూరం అయిపోతాం. సో డెఫినెట్గా ఈ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు లేదనే ఒక భావన చేత కూడా బహుశా వీళ్ళందరూ పార్టీ పెట్టడానికి కూడా కారణం అవ్వచ్చు. సో ఈ విధంగా చాలా మంది క్యూ కట్టారని, ఇంకా చాలా మంది మారబోతున్నారని కూడా స్పెక్యులేషన్ జరుగుతూ ఉంది. సో ఎన్ని కారణాలు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు వీళ్ళు పార్టీ వేయడానికి కూడా 1,00,000 కారణాలు. ఆ రోజున ఏదైతే సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరినీ కూడా అధినాయకుడిని కలవనివ్వకుండా, అధినాయకుడిని అసలు దగ్గరికి పోనివ్వకుండా ఏ విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆయన ఏ విధంగా వ్యవహరించాడో, సో ఆల్రెడీ అన్నీ మనసులో పెట్టుకున్నారు. సో రకరకాల కారణాలతోటి రకరకాలుగా బయటకు వచ్చేస్తున్నారు. సో మద్దాలగిరి గారి కారణం ఏంటన్నది కూడా తొందరలోనే మనకు తెలియబోతుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.